నేషనల్ డే. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ టాలెంట్ని గుర్తించే రోజు. ప్రతి ఎల్కేజీ నుంచి కూడా 10th క్లాస్ పిల్లల వరకు కూడా వాళ్ళు ఆర్టికల్స్ చేసుకొచ్చారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా బాగుంది. ఈ పిల్లలు చేసిన దాని వెనుక వాళ్ళ తల్లిదండ్రుల కృషి కూడా చాలా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లలకి చదువు ఒకటే ముఖ్యం కాదు, అన్నిటిలో కూడా రాణించాలి. ఆటపాటల్లోని ఇలా యాక్టివిటీస్లోని ప్రతి ఒక్కరూ ఉండాలని తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని కోరుకుంటూ, ఎల్కేజీ పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా, చాలా బాగా చేశారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు కూడా వాళ్ళ టాలెంట్ని బాగా రాణించి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే విజ్ఞాన స్కూల్ అంటే ఒక బ్రాండ్. ఇక్కడ చాలా విద్యా సంస్థలు ఉన్నాయి ఆక్వీడ్లోని. ప్రతి స్కూల్లోని కూడా యాక్టివిటీస్ పెడతారు. కానీ నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత విజ్ఞాన స్కూల్కి చాలాసార్లు రావడం జరిగింది. ప్రిన్సిపాల్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేసిన ప్రతిసారి రావడం, ఇక్కడ పిల్లల్ని చూస్తుంటే చాలా గర్వకారణంగా ఉంది. చదువులోనే కాదు, యాక్టివిటీస్లో కూడా చాలా ప్రోత్సహిస్తున్న మన ప్రిన్సిపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్ ముఖ్యంగా మీరు పిల్లల్ని ప్రతి విషయంలో కూడా వాళ్ళకి ఒపీనియన్ తెలుసుకొని వాళ్ళ టాలెంట్ని గుర్తించి చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆకివీడు గ్రామంలో మరి ఎన్నో స్కూళ్ళు ఉన్నాయి. ఈ స్కూల్కి, విజ్ఞాన్ స్కూల్కి ప్రత్యేకమైన ఒక పేరు ఉన్నదన్నది మనం అందరికీ గౌరవించదగ్గ విషయం. ఎందుకంటే కొన్ని స్కూళ్ళు ఉన్నాయి, అన్నీ అని అనం, కానీ కొన్ని స్కూళ్ళు ఉన్నాయి ఫీజులు కడితేనే వాళ్ళకి విద్యాభ్యాసం. ఇక్కడ ఆ సౌండ్ అనేది ఎప్పుడూ లేదు. పేదవాళ్ళ కానించి ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఆయన ఏ రకంగా నడుపుకొస్తున్నారో తెలియదు, కానీ మరి చక్కటి విద్యాబోధన చేస్తూ అందరినీ కూడా కలుపుకుంటూ, కట్టలేని వారిని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మరి ఎంతో గొప్పగా విజ్ఞాన స్కూల్లో ఈ ప్రిన్సిపాల్గా ఆయన పేరు తెచ్చుకోవడం అందరికీ కూడా గర్వకారణం. మరి ఈ రోజున మా పిల్లలు కూడా ఈయన దగ్గరే చదువుకుంటున్నారు. మా మనవడు మనవరాలు వాళ్ళు. నేను ఆయన ఒకటే కోరా, మీకు అప్పచెప్తున్నాను సార్, మీరు వాళ్ళని ఎలాగా చదివింతారో మీ ఇష్టం, నాకు ఏది విధమైనటువంటి సంబంధం లేదు, మీదే బాధ్యత అని చెప్పి నేను చూసుకుంటాను, మీరు మాట్లాడవలసిన పని లేదు, ఇంక మీరు నాది బాధ్యత అని చెప్పి నాకు మాట ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఈ స్కూల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని చూస్తున్నాం ఎంత గొప్పగా మరి వాళ్ళ ఆర్టికల్స్ చేశారంటే మరి చాలా గర్వించదగ్గ విషయం. ప్రతి పిల్లవాడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ చదువుతుంటే చాలా ముచ్చట కలుగుతుంది. ఎంతో బాగా చదువుకుంటేనే కానీ మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం ఎదురుకు రాలేం. ప్రతి పిల్లవాడు మాట్లాడుతుంటే ఆణిముత్యంలాగా ఒకళ్ళు మాట్లాడుతుంటే మరి ఇదే స్థితిలో ఈ కాలేజీ ఇంకా పురోభివృద్ధి చెంది మరి ఇప్పుడే చెబుతున్నారు. ఈ 10th క్లాస్ కానీ 6th క్లాస్ కానీ 10th క్లాస్ వరకు ఇంకా మెరుగుపరిచి ఇంకా బాగా డెవలప్ చేసి ఉత్తీర్ణ అయ్యేటట్టుగా చేస్తానని చెప్పి మరి ప్రిన్సిపాల్ గారు సలహా ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున ఎడ్యుకేషన్ డే సందర్భంగా మరి పిల్లల కార్యక్రమాలు, సైన్స్ సంబంధించిన మొత్తం ఆర్టికల్స్ అన్నీ కూడా చాలా బాగా చేశారు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా చైర్మన్ గారైన జామ హైమవతి గారికి, అలాగే మా బావగారైన బొల్లా వెంకటరావు మార్కెటింగ్ చైర్మన్ అయినా ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఎందుకంటే విజ్ఞాన స్కూల్కి ఒక బ్రాండ్ ఉంది, ఏం చేసి ఈయనే చేయాలి. ఎందుకంటే ఈయన ఒక వ్యక్తి కాదు, శక్తి. ఈయన చూస్తాను నేను చాలా విషయాల్లో ఈయన చాలా యాక్టివ్గా ఉంటాడు. నేను ఈ స్కూల్కి రాగానే ఆయనకే లాసు. ఎందుకు వస్తారంటే ఎప్పుడు లేబర్ ఎవరు వస్తారో, ఏమంటే విజ్ఞాన కాలేజీ ప్రిన్సిపాల్ గారి దగ్గర ఒక 50 ఏళ్ళు పెండింగ్ ఉందండి, ఏదో చేయమంటారు. నేను రాగానే మరి ఆయన ఏమనుకుంటున్నాడు, కానీ నేను మళ్ళీ జడుతో వస్తాను. నేను గురుగారు ఇదే విషయం అంటే మీరు ఎంత ఇస్తారు చెప్పండి అంటే, మీ ఇష్టమండి బాబు అంటే మీరు చెప్పండి అంట, నేను చాలా లీస్ట్లో 10,000 ఇస్తానండి అంట. 10,000 కాదండి అని వేరే మాట ఆయన నోట్లోంచి రాదు. అందుకని విజ్ఞాన ప్రిన్సిపల్ గారిని నాకు బాగా ఇష్టం. అలాగే ఈయన మరి ఇప్పుడే చెప్పారు, ఇదే స్కూల్లో చదువుకుని ఈయన దగ్గర ఒక విద్యార్థి ఢిల్లీలో IAS కలెక్టర్ అయ్యి మొన్న కూడా వచ్చి కాలేజీని, ఈ స్కూల్ని ఎలా డెవలప్ చేయాలి, భవిష్యత్తులో మనం ఎంత మంచి పేరు తెచ్చుకోవాలని అనే విషయాలు కూడా తెలియజేశారన్నారు. మరి ఇవాళ పిల్లలు శ్రమ పడుతున్నా సరే వాళ్ళ కష్టం, వాళ్ళ వెనకాల తల్లిదండ్రులు, ఇవాళ చాలామంది పిల్లలందరూ కూడా, ఎందుకంటే హైటెక్ విద్యా సంస్థలు అయిపోయినాయి కాబట్టి మరి ఎంతో నష్టాలు వరిస్తూ వాళ్ళు చాలా లేబర్ పని చేసుకుంటూ మరి పిల్లలందరూ ఇక్కడ జాయిన్ చేసి వాళ్ళు తినకపోయినా సరే పిల్లల్ని బాగా చదివించుకున్నారు. కాబట్టి పిల్లలందరూ నేను చెప్పేది ఒకటే, మీరు సెల్ ఫోన్లు అయ్యి చూడకండి అమ్మా. ఎందుకంటే లైఫ్లో ఒక స్టాండ్ అయ్యామంటే ఇంకా తిరుగులేదు.
మాకు తెలిసిండగా ఒక కుర్రాడు ఇంట్లో కుర్రాడు బాగా చదువుకుని అతను ఐఏఎస్ ఐపీఎస్ ఏమైనా కొట్టచ్చు, ఐఆర్ఎస్ కూడా కొట్టచ్చు. మరి తల్లిదండ్రులకు గౌరవమైన ప్రథములుగా ఉండేటట్టు చేసే బాధ్యత మీ మీద ఉంది. మీరేంటంటే ఈ సినిమాలు షికారులు ఈ సెల్ ఫోన్లు అన్నీ మానేయండి, మరి శుభ్రంగా చదువుకోండి, మంచి టాలెంట్తో మంచి జాబులు కొట్టి ఈ ఆకివీల్లో మరి ఐఏఎస్ ఆఫీసర్ల కింద విజ్ఞాన కాలేజీ నుంచి వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగా చాలా చక్కగా మరి పిల్లలందరూ కూడా మీకు ఇచ్చినటువంటి ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి మీరు బాగా ఉన్నతంగా చదువుకుని అలాగే తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే విధంగా స్కూల్కి మంచి పేరు తెచ్చే విధంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజ్ఞాన్ విద్యా సంస్థల నుంచి మన విజ్ఞాన్ వినాయక భవన్ అండ్ సరస్వతి భవన్ కలిపి జరుపుతున్నటువంటి ఈ ఎడ్యుకేషనల్ డేకి మరి ప్రతి ఒక్క విద్యార్థి కూడా తన వంతు కర్తవ్యంగా మరి నేను సైతం అంటూ ప్రతి విద్యార్థి కష్టపడి వాళ్ళ క్రియేటివ్ వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తిని బయటకు తీసుకొచ్చి మంచి మంచి ప్రాజెక్టులు తయారు చేస్తున్నారు. ఈ తయారు చేసినటువంటి ఈ ప్రాజెక్టులని పెద్దల ఆశీర్వాదం కొరకు మన గ్రామ పెద్దలు